హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమ్నెల్లో చూసిన మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 అమరన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి సాయి పల్లవి గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. డిసెంబర్ 5వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే మనకు ఈ అమరన్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు డిసెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 లక్కీ భాస్కర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే దుల్కర్ సల్మాన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. నవంబర్ 30వ తారీఖున వచ్చేసి కన్ఫామ్గా అయితే లక్కీ భాస్కర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ లక్కీ భాస్కర్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే ఇది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే నవంబర్ 30వ తారీఖున వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 కిరణ్ అబ్బవరం గారి కెరియర్లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఖా మూవీ. సో ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ కొన్ని చోట్ల అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే కాలేదు. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. మనకు డిసెంబర్ 12వ తారీఖున వచ్చి కన్ఫామ్గా అయితే మనకు ఖా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఖా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే డిసెంబర్ 12వ తారీఖున వచ్చి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 22న అయితే కన్ఫామ్గా అయితే మనకు తంగళం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళైతే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు ఈ మూవీని అయితే. సో ఈ మూవీ మనకి ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అవుతుందని వాళ్ళైతే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు నవంబర్ 22న అయితే కన్ఫామ్గా అయితే చియాన్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగళం మూవీ తెలుగు వర్షన్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 మనమే మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో 1 ఇయర్ అయితే అవుతుంది. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ఈ మూవీని అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తూ వస్తున్నారు. మనకైతే ఈ నవంబర్ మంత్లో అయితే సడన్గా అయితే ఎప్పుడైనా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. సో అప్పుడు దాకా అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. మనకి ఈ నవంబర్ మంత్లో అయితే పక్కాగా అయితే ఎప్పుడైనా మనకు సడన్గా అయితే ఓటీటీలోకి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే ఇంకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. అందుకే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ మంత్లో అయితే లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ నవంబర్ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన కంగువా మూవీ. సో ఈ మూవీ అయితే మనకు నిజంగానే థియేటర్లో యావరేజ్ టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా 100 కోట్లు పెట్టి అయితే ఈ మూవీని అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 12న అయితే కన్ఫామ్గా అయితే మనకు కంగువా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు కన్ఫామ్గా అయితే డిసెంబర్ 12వ తారీఖున వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే ఈ 7 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.